అనుకున్న సమయానికంటే నిన్న మొన్ననే అనుకున్నారు అభ్యర్థుల జాబితా థర్డ్ లిస్ట్ వచ్చేస్తుంది అని. బట్ లేట్ అయింది. లేట్ అవ్వడానికి కూడా రకరకాల కారణాలు వినిపించాయి. కేసినేని రాజీనామా వ్యవహారం కావచ్చు, ఆయన వైసీపీలో చేరడము, అలాగే కేసినేని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు కొంతమంది ఎమ్మెల్యే టికెట్స్ ఇప్పించుకోవడం, అలా కొన్ని విషయాల్లో కాస్త జాప్యం జరిగిందని విన్నాము. సో ఆ విషయాలకు సంబంధించి ఒక ఫైనలైజ్ క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? అంటే కేసినేని నాని జాయినింగ్, ఆ తర్వాత ఆయనకి సంబంధించి ఎలాంటి అంటే ఆయన తరపున నిన్ననే సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన ఎలాంటి డిమాండ్ చేయలేదు, ఎవరికి కూడా టికెట్లు అడగలేదు. అయితే ఈరోజు ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి స్వామిదాస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయనకు కూడా ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో అయితే ఎలాంటి టికెట్ కన్ఫర్మేషన్ కానీ, తిరువూరు నుంచి ఆయనకు టికెట్ ఇస్తున్నటువంటి విషయం కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. మిగిలినటువంటి విషయాలు చూసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో చాలా వరకు కూడా కొత్త ముఖాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి లాబింగ్కి కూడా బెండ్ అవ్వకుండా కేవలం గెలిపే ప్రాతిపదికగా, ఎందుకంటే వైనాట్ 175 అని మొదటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో ఆ విషయంలో మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో సర్వేలు, నివేదికలు, సామాజిక సమీకరణాలు అన్నీ కూడా బేస్ చేసుకుని ఈ జాబితాను అంతా కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి, రెండో జాబితాలు ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మార్పులు చేర్పులు చేశారో సేమ్ అదే రకమైనటువంటి ఈక్వేషన్స్తో కూడా మూడో జాబితా ప్రకటించినట్లుగా కూడా తెలుస్తుంది. అన్ని రకాల కేటగిరీలను కూడా అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి కూడా మార్పులు చేర్పులు కూడా చేసుకుంటూ బీసీలకు పెద్దపీట వేస్తూ కూడా ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే ఎంపీ స్థానాల విషయంలో ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు ఎంపీగా, గతంలో కోటగిరి శ్రీధర్ ఉండేవారు. ఆయన రాజకీయాల్లో నేను ఉండను, ఇంకా కొనసాగాను అని చెప్పేసి స్పష్టం చేయడం, అంటే వేరే పార్టీకి అయితే వెళ్ళలేదు, రాజకీయాల్లో కొనసాగలేనని చెప్పి స్పష్టం చేయడంతో ఏలూరు ఎంపీగా మొదటిసారి బీసీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశం కల్పించారు. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కు అవకాశం కల్పించారు. అలాగే పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీగా కూడా మొదటిసారి ఎంపీగా అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి పేరాడ తిలక్కు ఒకేసారి ఎంపీ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించారు. అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు బేస్ చేసుకుని, ఎందుకంటే కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి తిలక్ కళింగ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. కళింగ శ్రీకాకుళం జిల్లా అంటేనే కళింగులు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లా. సో కళింగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా అక్కడ గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి తిలక్కు ఎంపీగా అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి నుంచి, అంటే గతంలో ఎంఈవి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. బొత్స ఝాన్సీ లక్ష్మి బీసీ సామాజిక వర్గం నుంచి ఇవ్వడం ద్వారా విశాఖపట్నంలో కూడా గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఝాన్సీ లక్ష్మిని ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తుంది. విజయవాడ ఎంపీగా కేసినేని నాని నిన్ననే పార్టీలో కూడా చేరారు. కేసినేని నాని చాలా బలమైనటువంటి నాయకుడు, 2 సార్లు వరుసగా విజయవాడ ఎంపీగా కూడా టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే కొన్ని భేదాభిప్రాయాల వలన సీఎం జగన్ చేస్తున్నటువంటి సంక్షేమం వలన మెచ్చి ఆయన పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ప్రకటించారు. ఆయనకి తిరిగి టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా కేసినేని నాని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసినేని నాని అయితే ఖచ్చితంగా విజయవాడ ఎంపీ టికెట్ గెలుచుకోవడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మరోసారి ఆయనకు టికెట్ అవకాశం కూడా కల్పించినట్లుగా తెలుస్తుంది. కర్నూలు విషయానికి వచ్చినట్లయితే గుమ్మగనూరు జయరాము కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి జయరాము, కర్నూలు జిల్లాలో కురుబ సామాజిక వర్గం కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జయరామ్కి అయితేనే మరోసారి కర్నూలు ఎంపీగా గెలుపొందుతాడనే ఉద్దేశంతో జయరామ్ను 2-3 సార్లు ఆయనతో చర్చించిన తర్వాత జయరామ్కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలూరు నుంచి మంత్రిగా కూడా ఉన్నటువంటి జయరామ్కు కర్నూలు ఎంపీ బాధ్యతలు అప్పగించారు. ఖచ్చితంగా ఈ టికెట్ గెలుస్తామనే ఉద్దేశంతోనే జయరామ్కి బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోసారి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈరోజు 5 స్థానాల్లో మార్పులు చేర్పులు కూడా చేశారు. చంద్రబూడిలో ఎలిజా ఆయన యొక్క సర్వే రిపోర్టు సరిగా లేనందునే ప్రజల్లో అంత సానుకూలమైనటువంటి దృక్పథం లేకపోవడము, స్థానికంగా ఉన్నటువంటి నేతలను కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యాడనే ఉద్దేశంతో ఎలిజాని గతంలోనే 20 రోజుల క్రితమే ఆయన పిలిపించి మాట్లాడి ఆయన స్థానం మారుస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఎలిజా స్థానంలో విజయరాజుకు అవకాశం కల్పించారు. మరొక ఎస్సీ నియోజకవర్గం పూతలపట్టు నుంచి సునీల్ కుమార్కు అవకాశం కల్పించారు. అలాగే కోడుమూరు నుంచి శ్రీనివాసుల స్థానంలో డాక్టర్ సతీష్కు అవకాశం కల్పించారు. గూడూరు నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరప్రసాద్కు నివేదికలు వ్యతిరేకంగా ఉండడంతో సర్వే రిపోర్టులను బేస్ చేసుకుని ఎమ్మెల్సీ మేరుగు మురళికి అక్కడ అవకాశం కల్పించారు. అలాగే సత్యవేడు కూడా సత్యవేడు నుంచి ఆదిమూలంను తిరుపతి ఎంపీగా పంపించారు, ఇంటర్చేంజ్ చేశారు. తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడు ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఈ రకంగా సామాజిక సమీకరణాలు ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన సామాజిక సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈ మార్పులు కూడా చేశారు. ఎక్కడ కూడా విషయంలో ఎలాంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు?
అంటే ఆదిమూలం సత్తివేడులో ఆదిమూలం ఒక్క కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము. సత్తివేడులో అక్కడ ఆదిమూలం మీద సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. అయితే ఆదిమూలం స్థానంలో ఖచ్చితంగా ఆదిమూలం మార్చి వేరొకరిని నియమించాల్సినటువంటి పరిస్థితి. సో అట్ ద సేమ్ టైం గురుమూర్తి విషయంలో గతంలో ఎంపీగా గెలిచారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా తిరుపతి నుంచి ఉన్నారు. గురుమూర్తికి మంచి పేరు ఉంది. తిరుపతి పార్లమెంటు పరిధిలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా గురుమూర్తికి మంచి పేరు ఉండడంతో ఆయన్ను అక్కడ సత్తివేడులో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉంది. కానీ మిగిలిన ఓవరాల్గా ఆయన్ని ఎంపీగా మారిస్తే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక రకమైనటువంటి సానుకూల దృక్పథం వస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం అభ్యర్థి అంటే ఆదిమూలం సత్తివేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సత్తివేడులో అయితే ఆయనకు నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. కానీ పార్లమెంట్ పరిధి తీసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7 నియోజకవర్గాలను బేస్ చేసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయనకు అటు పార్టీ పరంగా కానీ ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఓటింగ్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తారనే ఉద్దేశంతో ఆదిమూలంను అక్కడికి మార్చి గురుమూర్తిను సత్తివేడుకి పంపించినట్టుగా, అంటే అటు ఎంపీ టికెట్ గెలవాలి, ఎమ్మెల్యే టికెట్ గెలవాలి అంటే గురుమూర్తిని అటు పంపించి ఆదిమూలం ఇటు పంపిస్తే ఖచ్చితంగా 2 స్థానాలు గెలుస్తామనే ఉద్దేశంతో ఈ ఇంటర్చేంజింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ రోజు మార్పు చేసినటువంటి కానీ కొత్తగా ప్రకటించినటువంటి స్థానాలు కానీ కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించారు. దర్శి చూసినట్లయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్కు నియోజకవర్గంలో అంతగా పాజిటివ్ సానుకూలమైనటువంటి దృక్పథం లేకపోవడము, ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ను తొలగించి ఆయన స్థానంలో శివప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. సో పూర్తి స్థాయిలో సర్వే నివేదికలు ఆధారం చేసుకున్నారు, సామాజిక సమీకరణాల ఆధారంగా బేస్ చేసుకుని ఈ మొత్తం మార్పులు చేర్పులు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి లాబింగ్ కూడా ఎక్కడా కూడా జరగలేదు. కేవలం ఎవరైతే గెలుస్తారు, ఎవరికైతే నివేదికలు బాగున్నాయి అనుకున్నారో వారిని మాత్రమే అవకాశం ఇచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కడైతే అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో వారందరినీ కూడా మార్పు చేస్తూ కూడా ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం మీద మొదటి 2, 3 జాబితా కలిపి ఇప్పటి వరకు కూడా 59 అటు అసెంబ్లీ పార్లమెంటు కలిపి 59 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. మరికొన్ని స్థానాలకు త్వరలో మార్పులు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.